నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది అనంతరం మీడియా సమావేశంలో మంత్రులు బాలవీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్లు మాట్లాడారు విద్యా రహదారులు భవనాలు సంక్షేమం పౌర సరఫరాలు విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించిన తీరును వివరించారు విద్యా విధానంలో దేశానికే మోడల్గా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారని చెప్పారు ఈ దిశగా నిపుణులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ప్రత్యేకంగా చర్చిస్తున్నామని అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రకాశం జిల్లాకు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో మరమ్మతుల కోసం 17 కోట్లను మంజూరు చేశామని అన్నారు గత ప్రభుత్వం సరిగా దృష్టి సారించకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాలేదని వాటిని రప్పించడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు గత 2 రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఆయా అంశాలపై చర్చించినట్లు చెప్పారు జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు ఎవరైనా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేయకుండా దొంగ లెక్కలు చెప్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అదే సమయంలో అభివృద్ధి విషయంలోనూ రాజీ పడబోమని స్వామి స్పష్టం చేశారు జెడ్పీటీసీ ఎంపీపీలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇవాళ జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది బాగా జరిగింది అన్ని సబ్జెక్టులు కూడా చర్చించాం అన్నమాట లాస్ట్లో ఒకటి రెండు సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు గతంలో చేసినవి అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందన్నమాట తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ చేసుకొని ముందుకెళ్తాం జిల్లా పరిషత్లో చాలా చోట్ల మంచి కార్యక్రమాలు చేసాం అనమాట అన్నింటి కూడా చర్చించాం జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ గుంటల రోడ్లకి పూడ్చడానికి కానీ పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాలని అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసాము అన్నింటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్లు ఇచ్చి అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లా పరిషత్ సమావేశానికి నేను విద్యుత్ శాఖ మంత్రి గారు రవి గారు మా శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాం ఈరోజు ముందుగా విద్యాశాఖలో సమీక్ష చేసుకోవడం జరిగింది విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు నిపుణుల సలహాలు తీసుకున్నారు యూనియన్ సలహాలు తీసుకున్నారు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటిని కూడా సమన్వయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ దీన్ని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన దాంతోపాటుగా కూడా విద్యుత్ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర 17 కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి కట్టించి ఇవ్వమంటాం కానీ లేకపోతే షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల పీఎం అజయ్ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం మొన్న నేను ఢిల్లీలో ఉండడం వల్ల ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి దానిలో డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం అంతవరకు చేయమని చెప్పేసి చెప్తున్నాం గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి ముందుకు పోతా ఉన్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దానిలో 95% ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ జడ్పీసీలు ఉన్నప్పటికీ కూడాను ఎంపీపీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల వాళ్ళు అడిగినట్టు చక్కగా మేము సమాధానాలు చెప్పించాం గతంలో జరిగినటువంటి వాళ్ళు లేవనెత్తిన అంశాలను కూడా పరిష్కరించడం జరిగింది ఇంకా కూడా కొన్ని సమస్యలు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మేము అటెండ్ అవుతున్నాం గతంలో కనీస సమావేశాలకు కూడా రావద్దు అనేటువంటి పరిస్థితులు
ఆ రోజు మా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు కూడా మమ్మల్ని రాకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలి, ఫలాలు అందించాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తమ్మీం అన్సారియా పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని, ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. 1976 ఫిబ్రవరి 9వ తేదీన వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చిందని కలెక్టర్ అన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 9వ తేదీని వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలకు వెట్టి చాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో వెట్టి చాకిరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఒక వాహనం ద్వారా ప్రచారం చేయడానికి ఏర్పాటు చేశామని అన్నారు. వెట్టి చాకిరీ చట్ట ప్రకారం నేరమని అన్నారు. దీనిని ఎవరూ ప్రోత్సహించరాదని అన్నారు. మరియు అందరికీ సమాన జీవితాన్ని నిర్ధారించడానికి అమలు చేయనటువంటి నిరుపేదలు కొందరు తమ కంటికి కనిపించని రూపంలో విపరీతమైన ఆకుల కారణంగా మేడం ఫిబ్రవరి 9ని ప్రతి సంవత్సరం బాండెడ్ లేబర్ అబాలిషన్ డేగా పాటించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో బాండెడ్ లేబర్ అబాలిషన్ డేని ఫిబ్రవరి 9th సందర్భంగా ఇక్కడ పిల్లలతో పాటు ఒక అవేర్నెస్ ర్యాలీ స్టార్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా ఈరోజు బాండెడ్ లేబర్కు వ్యతిరేకంగా ప్లెడ్జ్ తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐజేఎం సంస్థ తరపున ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఒక అవేర్నెస్ ర్యాలీ ఎక్కడైతే బాండెడ్ లేబర్ ఉన్నారో దాని గురించి, యాక్ట్ గురించి ప్రజల అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి అవేర్నెస్ వెహికల్ కూడా ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా ప్రజల అందరికీ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇన్స్టిట్యూషన్స్లో మీ సంస్థలో ఎక్కడ కూడా బాండెడ్ లేబర్ అనేది అది ఉండకూడదు. అది చట్ట ప్రకారం ఒక పెద్ద నేరం. సో మీరు అందరూ కూడా జిల్లా యంత్రానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారిలో భరోసా కల్పించాలని అన్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ని దాతలు, పారిశ్రామికవేత్తలు, ప్రజల సహకారంతో మోడల్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ దామోదర్, సిఐ చావా హజరతయ్య, ఎస్ఐబి మహేంద్రలతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే స్థానిక అధికారులు, సిబ్బంది చేపట్టిన పనుల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐ చావా హజరతయ్య, ఎస్ఐ బి మహేంద్ర, జరుగుమల్లి ఎస్ఐ మహేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. కారు రాజని అడ్డు ఉండేది మొత్తం అడంతా పాలిష్గా మళ్ళీ మన ల్యాండ్ ఆక్యుపై చేయకుండా మొత్తం వాటర్ లేకుండా ఏం లేదు.
మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు కేవలం కామెంటు రాసి వదిలివేయకుండా సమస్య పరిష్కారమయ్యేంత వరకు నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. వారం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవన్లో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియా బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొన్ని శాఖల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా IVRS సర్వే ద్వారా బాధితులతో మాట్లాడుతున్నారని, ప్రధానంగా మెడికల్, రెవెన్యూ, TRDA, సివిల్ సప్లై శాఖల అధికారులు వారి కార్యాలయం నుండి బాధితులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారం అయ్యాయో లేదో పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో DRO చినబోబులేసు, డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఆశా జ్యోతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చూసిపోయాడు నేనే ఫాలో అప్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఊరికే ఇక్కడ కమెంట్స్ రాసి పంపించడం తర్వాత ఫాలో అప్ చేయకుండా వదిలేయడం అనేది దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద HOD. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది, ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా DRDA పెన్షన్ సంబంధించినది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ CMO నుంచి IVRS చేస్తున్నారు. అంటే ర్యాండమ్గా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకు కాల్ చేసి డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా కరప్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా సర్వీస్ డెలివరీ, కన్సర్న్ ఆఫీసర్ స్టాఫ్స్ ఇంటి వరకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారా లేదా, అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంట్లో నెగటివ్ కామెంట్స్ వచ్చినది, పాజిటివ్ కామెంట్స్ వచ్చి ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్ సంబంధించి ఇచ్చి ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ మీకు వచ్చింది కదా డిఎంహెచ్ఓ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ చూడలేదంటే చూడండి, నేను పెడతాను. సో మీ డిపార్ట్మెంట్ స్టేట్ నుంచి HODs మీకు పెడుతున్నారు. నేను చూసిన వరకు ఇప్పుడు దాకా పెన్షన్ చూశాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. వైసీపీకి చెందిన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ తోమాటి మాధవరావులు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని లేవనెత్తిన అంశానికి రాష్ట్ర మంత్రులు డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్లు తమదైన శైలిలో గట్టిగా సమాధానం చెప్పారు. గతాన్ని మర్చిపోయి మాట్లాడవద్దని, ప్రోటోకాల్ అంశంపై చర్చిద్దామంటే ఒకరోజు చర్చ పెడదామని, దానికి సిద్ధంగా ఉండాలని గట్టిగా తమ వాదనను సభ ముందు ఉంచారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ అంశం తెరపైకి వచ్చింది. ప్రజా దర్బార్తో పాటు పలు కార్యక్రమాలు ప్రోటోకాల్ పాటించలేదని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, కలెక్టర్ పక్కపక్కన కూర్చొని స్థానిక ఎమ్మెల్యేను ఎందుకు పిలవలేదని, అధికారులను ప్రశ్నించకపోతే అధికారులు ఏ విధంగా ప్రోటోకాల్ పాటిస్తారని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యే తోమాటి మాధవరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అయినా తనను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవటం లేదని ఆయన మద్దతు పలికారు. కావాలనే ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. చేమకుర్తి జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు ప్రోటోకాల్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సాక్షాత్తు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మను చేమకుర్తి మండలంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని అన్నారు. ప్రోటోకాల్ విషయం మాట్లాడితే గత 5 ఏళ్ల చరిత్ర అంతా మాట్లాడాల్సి వస్తుందని, రాజకీయాలు మాట్లాడవద్దని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు.
ఒక్క బిన్నెలో కూడా అధికార ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మెడ పెట్టి బయటికి వెళ్ళారప్పుడు అప్పుడు లేని ప్రోటోకాల్ ఇప్పుడు ఏంటంటారు? నేను అడుగుతుంది ఒకటే, ఆ చేశారని కూడా యాజ్ పర్ ప్రోటోకాల్స్ టర్మ్స్ ఉంటాయి. మేము సిస్టమేటిక్ గా ఎవరికి ఇచ్చే గౌరవ మర్యాదలు లోటు లేకుండా మేము చేస్తున్నాం అంతే. కలెక్టర్స్ పక్కన కూర్చొని ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు. సంబంధం లేకుండా చెప్పండి మరి. నాకు సంబంధం లేకుండా కమిటీ వేశారు, నాకు సంబంధం లేకుండా ప్రోగ్రామ్ చేశారు, ఏ విధంగా చేస్తారు? ఇదే ప్రోటోకాల్ రోజు మాట్లాడితే నేను ఇప్పుడు ఎమ్మెల్యే సార్, అప్పుడు కాదు. నేను అడుగుతాను, అడగొద్దని చెప్పండి, అడగొద్దని చెప్పండి, అడగొద్దని చెప్పండి, అడగొద్దని చెప్పండి. గుర్తులో చేస్తారా? ఏంటిది కలెక్టర్ వచ్చేసి మీరు ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా ప్రోగ్రామ్ చేయడం అనేది ఈ ధర్మమేనా? ఒకసారి ఆలోచించండి. మా హక్కును అడుగుతున్నాం మేము, అంతే తప్ప మేమేమన్నా తప్పు మాట్లాడుతున్నామా? మరీ ఇంత దారుణమా? కాదు ఎమ్మెల్యే గారు అడిగింది ఆయన నివాసం ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలో ఆయనకి ఒక ఏదో ఇబ్బంది జరిగింది, ప్రోటోకాల్ ఇబ్బంది అని. నేను అడుగుతున్నా, చెముగుంట మండలంలో ఇలపాలూరు గ్రామంలో జిల్లా స్థాయిలో మీరు పెట్టినటువంటి రెవెన్యూ సదస్సులు వచ్చి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా హాజరైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీకి జెడ్పీటీసీకి ఇంటిమేషన్ లేదు, ఇన్విటేషన్ లేదు. అక్కడితో మాట్లాడండి, కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఎవరండి చెప్పడానికి? నేను అడిగింది మంత్రి కాదు, మంత్రి కాదు. నువ్వు కూర్చుంటా మాట్లాడతా, నువ్వు కూర్చుంటా మాట్లాడతా, కూర్చో. చెప్పండి అవును, వాళ్ళే చెప్పండి, వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా. అదే ఆయన అడుగుతుంది కూడా అదేనన్నా, ఆయన అడుగుతుంది కూడా అదే, మా శాస్త్రం చెప్పేది అడుగుతుంది కూడా అదే. ఒక మాట, మీకున్న ఆవేశాలు కూర్చొని మీకున్న వయసు ఆయన మాట్లాడుతుంది. పోయినసారి జరిగింది, ఈసారి జరిగింది అనే దాని మీద చర్చ పెట్టాలంటే ఓలో సపరేట్గా పెట్టుకొని మాట్లాడుకుందాం. ఇప్పుడు మంచి డెవలప్మెంట్ ఎన్నో ఉండవా? ఇవన్నీ గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, అన్ని జరుగుతుంటాయి. దాన్ని ఏదంటే రెక్టిఫై చేసి చేద్దాము. మీరు సాంప్రదాయం మీరు తీసుకొచ్చిందే కదా దాన్ని. గారు మాట్లాడతారంటే ఓకే అమ్మ, మీరు ఈ విధంగా మాట్లాడుకొని దాన్ని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడాలనుకుంటే మీరు జరుపుకోండి, మాకే ఇబ్బంది లేదు. ఆగిపోయింది అడ్జర్న్ చేసిన మీటింగు. నువ్వు ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత అడ్జర్న్ చేసిన మీటింగ్ను కూడా మళ్ళీ చేసాం. ఈ టైంని పొలిటికల్గా మాట్లాడదాం వాడుకున్నామంటే పొలిటికల్గా మాట్లాడటానికి మేము కూడా రెడీగా ఉంటాం. మిగతాది మీరు చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాము. తప్పకుండా ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక గతంలో జరిగిన ఆ ఒత్తిళ్లు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని దగ్గర ఉండి ప్రథమ చికిత్స చేయించి వారిని ఆసుపత్రికి తరలించిన ఎస్పీ ఏఆర్ దామోదర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై టంగుటూరు వైపు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అదే దిశగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఎస్పీ సంఘటనా స్థలాన్ని గమనించి వెంటనే తమ వాహనాన్ని ఆపి గాయపడిన వారికి సహాయం అందించారు. ఆ సమయంలో తాలూకా హైవే మొబైల్ ఉంది. అంబులెన్స్కు కాల్ చేసి ప్రథమ చికిత్స చేయించడంతో పాటు బాధితులను సమీప ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తిని తనిఖీ చేయించి అతను మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో సంబంధిత అధికారులకు అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సకాలంలో గాయపడిన వ్యక్తులను వెంటనే అంబులెన్స్లో పంపించి తన మానవత్వాన్ని చాటుకున్న ఎస్పీ దామోదర్ను ప్రజలు ప్రశంసిస్తున్నారు.
సేంద్రియ ఆహార ఉత్పత్తుల కొనుగోలుదారులను పెంచాలనే ఉద్దేశంతో కలెక్టర్ జేసీ ప్రోత్సాహంతో వారం వారం మీకోసం కార్యక్రమం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ ఏడీ సుభాషిణి తెలిపారు. వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కలెక్టరేట్లోని మీకోసం భవనం వద్ద ఉంచి అమ్మకాలు చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో పాటు మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. రసాయన ఎరువులు వాడకుండా గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను మీకోసం వద్ద అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఎంత అధికంగా కొనుగోలు చేస్తారో అంత ఎక్కువ మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి వీలవుతుందని సుభాషిణి అన్నారు. పండించిన రైతులు నేరుగా విక్రయాలు చేసుకోవచ్చని, మార్కెట్లోని సరసమైన ధరలకే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు ఏడీ తెలిపారు. గౌరవ కలెక్టర్ మేడం గారు జేసీ సార్ వారి ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయంలో పండించిన అంటే రసాయనాలు వాడకుండా, రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా గో ఆధారిత వ్యవసాయం చేసినటువంటి వాటి ద్వారా పండించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ప్రతి సోమవారము మీకోసం గ్రీవెన్స్ సెల్ దగ్గర పెట్టడం జరుగుతుంది. 9:30 నుండి అందుబాటులో ఉంటాయండి. ఒక 2 అవర్స్లోనే అందరూ తీసుకెళ్ళిపోతున్నారు. చాలా చాలా సంతోషం. 2000తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 9000 వరకు అమ్మగలుగుతున్నాము. ఇక్కడ ఎంతమంది కన్జ్యూమర్స్ ముందుకు వస్తారో మేము అంతమంది రైతులతో ఇలా పండించగలుగుతాము. కలెక్టర్ మేడంకి, జేసీ సార్కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటేనండి, లోకల్ కన్సంప్షన్ పెరగాలి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా రైతుకే చేరుతాయి. పైగా మార్కెట్ వాల్యూ సేమ్ మార్కెట్ కాస్టే పెడుతున్నామండి. రైతు బజార్లో ఎంత కాస్ట్ ఉందో సేమ్ కాస్టే ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం పండించిన అధిక ధరలు అంటారు, కానీ కాదు. ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ లేకుండా ఉంటారో అప్పుడు తక్కువ రేట్లకు వస్తాయి. ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్ అవుతారో రేటు కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే హెల్తీగా ఉండడానికి పొడులు, పచ్చళ్ళు, మునగాకు పొడి ఇవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. అక్కడ ఎస్హెచ్జి ఉమెన్ వీటిని తయారు చేస్తున్నారు. వాటిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. అంటే దీంతోపాటు కంది మన దగ్గర పండే అన్ని రకాలు పండుతున్నాయి. కంది, రాగి, రైస్ ఇవన్నీ పండుతున్నాయి. దేశీ వెరైటీస్ కూడా పండుతున్నాయి. వీటిని కూడా 1 by 1 ఇక్కడ తీసుకొచ్చి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం కన్జ్యూమర్ని, ఆర్గానిక్ కన్జ్యూమర్స్ని పెంచడం ఒకటి. కలెక్టర్ మేడంకి, జేసీ సార్కి ధన్యవాదాలండి. ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణలో స్వర్గీయ రతన్ టాటా మెమోరియల్ ప్రకాశం జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంటులో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. హైదరీ క్లబ్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. చెస్ ఓపెన్ టోర్నమెంటుకు అనూహ్య స్పందన లభించిందని, ప్రపంచ ఛాంపియన్షిప్ను భారత్ కైవసం చేసుకోవడం, ఆ స్ఫూర్తితో చిన్నారులు కూడా చెస్ పట్ల మక్కువ చూపడం చెస్ క్రేజ్గా మారిందని నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు చెస్ నేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తల్లిదండ్రులు వారికి సహకారంగా ఉంటూ వారిని ఉత్సాహపరచడం ముచ్చట గొల్పిందని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పోటీలు నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. దాదాపు 150 మంది ఈ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు జేకే రాజు, కందుల కోటి, వై శ్రీకాంత్, పోసపాటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లెవెల్లో 540 ఈ కార్యక్రమానికి ప్రైజ్ ని మొత్తాన్ని సహకరించినటువంటి సుధాకర్ బాబు గారిని ఈ డాష్ మీదకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీ అసోసియేట్స్ ద్వారా వీరు మనకి సహాయ సహకారాలు అందించారు. ప్రతి విషయంలో మా వెన్నుంటుండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి ఈ పాటిపాళ్ళ సుధాకర్ గారికి ధన్యవాదాలు. చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారిని సాధారణంగా ఈ డాష్ మీదకి పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఉన్నతమైనటువంటి స్టాండర్డ్స్ లో చేసుకునేదానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ కాలతీతమైనందున నిర్వాహకులను కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు. మన పిల్లలు చదువే కాదు, చదువుతో పాటు ఆటలో కూడా ముందు ఉండాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం.
మా ఫ్రెండ్ వచ్చే విధంగా మేము ఒక చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము, మీ ఫలం తరపున ఏదైనా చేయమంటే మేము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మేము ఉంటాము అని చెప్పి నేను వాళ్ళకి మాట ఇచ్చి మేము టోర్నమెంట్ నిర్వహించాను. ఫస్ట్ ఇంతమంది పిల్లలు చెస్ ఆడుతున్నారు, ఎన్నో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చున్నారు అని మాకు కూడా తెలిసింది. ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. మేము తల్లిదండ్రుల మాటలో కానివ్వండి, పిల్లల మాటలో కానివ్వండి, ఇది మా ఫస్ట్ మేము కండక్ట్ చేసినటువంటిది ఫస్ట్. ఇది నెక్స్ట్ స్వావేదికగా 2 మాటలు మాట్లాడుతుందిగా టోర్నమెంట్ జరగడం అనేది చాలా జిల్లా వసతుల తోటి నుంచి ఇక్కడ వేసి ఉన్నారు. సహకారం ఇచ్చిన మీ అందరికీ కూడా చిన్న పొరపాట్లు ఉంటే పెద్దలు మరణించాలి. 136 మెంబర్స్ ఆడారండి టోర్నమెంట్ లో. ఇది చాలా హ్యాపీ. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లాలో ఇంతమంది చూడటం అనేది ఇది ఫస్ట్ టైం అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంకా ఏప్రిల్ లో మంచి టోర్నమెంట్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈసారి మెయిన్ లిస్ట్ చదువుతానండి. మెయిన్ లిస్ట్ అనేది వరుసగా వచ్చి ప్రైజెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2-3 నగరంలోని క్విజ్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న క్విజ్ ఫెస్ట్ 2025 ఘనంగా ముగిసింది. పర్యావరణ పరిరక్షణ థీమ్తో నిర్వహించిన వేడుకల్లో వివిధ రాష్ట్రాల విద్యార్థులు భాగస్వాములయ్యారు. క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలు, టెక్నికల్ ఫెస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు ఎన్ఐటి రాయ్పూర్ డైరెక్టర్ ఎస్వి రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కళాశాల చైర్మన్ నిర్మాణూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి, వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ వేడుకల్లో 3000 మంది పైగా విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఫెస్ట్లో ప్రిన్సిపాల్ వైవి హనుమంతరావు, ఫార్మసీ ప్రిన్సిపాల్ కిషోర్ బాబు, డిపిఎస్ఆర్ డైరెక్టర్ సుబ్బారావు, కన్వీనర్ సమీర్ పాల్గొన్నారు. క్విజ్ ఫెస్ట్ చాలా సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా దానికి ఒక మంచి కళ వచ్చింది. గత సంవత్సరంలో దానికి ఒక క్లియర్ మీనింగ్ వచ్చింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ నినాదంతో మన దేశాభివృద్ధి చేయటానికి ముందుకెళ్తున్న తరుణంలో అసలు వికసిత భారత్ ఏంటి క్లుప్తంగా 2 వర్డ్స్లో మీకు చెప్పాలి. మన నేషన్ని సస్టైనబుల్గా డెవలప్ చేసేదానికి మన డెఫినేషన్ సస్టైనబుల్ నేషన్కి మనం ఇచ్చుకున్న మన ప్రియతమ ప్రధాని గారు డిఫైన్ చేసింది వాల్యూస్తో కూడుకున్న సస్టైనబుల్ నేషన్ని బిల్డ్ చేయాలి. You are expected of the following merits when you are in the college. First and foremost, you have thirst for knowledge, new knowledge. Whatever you learn in the classroom is not sufficient. You have to go beyond the classroom. This sort of festival will give you an opportunity to invite experts, to discuss with them, to talk with them, to do projects which is not there in your curriculum, and that is where the learning comes. And I was also very pleased that so much huge response of exhibitors and so much sponsors. That shows that whatever you are doing with passion, and that is a very remarkable thing. My dear students, you should all have adaptive attitude to accept new happenings, events all around your locality. Life is ups and downs. To do in this country, in this world, with much. आविष्करण की सारा कोट एस वेंकट is Upas Hospitals Ashley Joju from Quiz CP from Quizlet. చూడవ మాధవ ఉలక వేలరా పలక వేలరా
చెంతకు చెంతకు చేరవా అందరి చాలురా చిలికి కృష్ణుడా రాధే లేక మనగలడా ఏ స్వార్థం లేని ప్రేమకు రూపం చేమకుర్తిలో అతి పురాతన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి ఈ నెల 12వ తేదీ ఘనంగా తిరు కళ్యాణం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన అర్చకులు గోనుకుంట నాగేశ్వరరావు వీరభద్ర శర్మ తెలిపారు. ముందుగా స్వామివారికి 11వ తేదీ శ్రీ హరిహర క్షేత్రం నుంచి మహిళలతో పవిత్ర కలశాల ఊరేగింపు జరుగుతుందని, 12వ తేదీ స్వామివారి కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించాలని కోరారు. భక్తవరేణ్యులారా, మన చేమకుర్తి పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ భద్రకాళీదేవి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు 11వ వార్షిక తిరుకల్యాణ మహోత్సవ సందర్భంగా రేపు 11వ తారీఖు 9 గంటల నుంచి కూడా హరిహర క్షేత్రం నుంచి మహిళామణులచే కలశోత్సవ ఊరేగింపుగా వచ్చేసి స్వామివారికి ఓషధీ మహాశ్రవణము, అలాగే 12వ తారీఖు మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రాతకాలం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, వేదస్వస్తి, మంటపారాధన, శుద్ధి పుణ్యవాచన, అనంతరము 10 గంటల నుంచి కూడా స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవము ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గోనుగుంట నాగేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో 12వ తారీఖు జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపక పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎంత అందం ఉన్నా మంచి మనసు లేకుంటే ఆ అందం అసహ్యంగానే కనబడుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.